హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే రంగం అయితే సిద్ధం చేయడం జరిగిందండి. ఈ రోజు నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎంతమందికి ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు, ఎంత బడ్జెట్ కేటాయించారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. అదేవిధంగా కొంతమందికి మాత్రం కొత్త పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈ రోజే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ జరగనుందని మనకి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2714 కోట్లు విడుదల చేసినట్లయితే సమాచారం అండి. ఆగస్టు నెలకు సంబంధించి అయితే ఉత్తరాంధ్రలో 6 జిల్లాల్లో పింఛన్ల పంపిణీ పూర్తి చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో తెలియజేసినట్లయితే సమాచారం అండి. రాష్ట్రంలో పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైందని, ఈసారి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర పరిధిలోని 6 జిల్లాల్లో 2 రోజుల ముందుగానే పింఛన్లు పంపిణీ చేశామని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. మిగతా జిల్లాల వారికి ఆగస్టు 1వ తేదీన పెన్షన్లు అందించడం జరుగుతుందని మనకి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారండి. కాగా మిగిలిన జిల్లాల్లో ఆగస్టు 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కోసం అవసరమైన 2712 కోట్లు నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ, గ్రామీణాభివృద్ధి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా 62,07,573 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రికార్డు స్థాయిలో 70,09,07 కోట్ల మందికి పెన్షన్లు అనేవి ఖర్చు చేసినట్లయితే సమాచారం అండి, అమౌంట్ అయితే. సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం అయితే పెన్షన్ లబ్ధిదారులకు ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. సో చాలా వరకు కూటమి ప్రభుత్వం అయితే 70,09,07 కోట్లు అనేది ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. 6 జిల్లాల వారికి మాత్రం 30వ తేదీ మరియు 31వ తేదీన పెన్షన్స్ అయితే పంపించడం జరిగిందండి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్న సందర్భంగా అయితే ఈ జిల్లాల వారికి ముందుగానే పెన్షన్స్ అయితే పంపించడం జరిగిందండి, 6 జిల్లాల వారికి అయితే. సో మిగతా వారికి ఆగస్టు 1వ తేదీ మరియు ఆగస్టు 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్లు పంపించడం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. 2వ తేదీ పెన్షన్ల పంపిణీ వాయిదా వేసినట్లయితే సమాచారం అండి. ఎందుకు వాయిదా వేశారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది తమ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి తమ గ్రామానికి సంబంధించి ఎంతైతే అమౌంట్ అనేది వచ్చి ఉంటుందో దాన్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. విత్డ్రా చేసుకున్న అమౌంట్ని ఆగస్టు 1వ తేదీ అంటే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమకు కేటాయించినటువంటి గ్రామంకి వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఈ విధంగా పంపిణీ చేసిన తర్వాత చాలామంది కొన్ని కారణాల వల్ల 1వ తేదీ పెన్షన్ అనేవి తీసుకోకుండా ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ వారికి 2వ తేదీ అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే 2వ తేదీ గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సెలవు రావడం జరుగుతుందండి, ఆదివారం కాబట్టి. సో ఆ రోజున పెన్షన్ల పంపిణీ నిధులు చేసి ఆగస్టు 3వ తేదీ సోమవారం రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మనకి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ 2 రోజుల్లో పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి పెన్షన్లకి సంబంధించి వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.